ఈ నెలల్లో ఓజీ రాబోతుంది, ఎలా అనిపిస్తుంది అన్న మీకు? బ్లాక్ బస్టర్ ఉంటుంది. ఆబ్వియస్లీ నేను పవర్ స్టార్ ఫ్యాన్, సో బాగుంటుంది. అంటే బేసిక్ ఏంటంటే సార్ ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయరు, మీకు అది తెలుసు. ప్రతి ఆడియో లాంచ్లో కూడా చెప్తారు ఇలాగ మేము సినిమా చూడండి ఆదరించండి అని. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు, అలాగే ఫ్యాన్స్ కూడా మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఓజీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒక వేరే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఎలాంటి రికార్డులు షేక్ చేస్తారు కళ్యాణ్ గారు? రికార్డ్స్ అని కాదు కానీ అదొక మైల్ స్టోన్ అవుతుంది అంతే. ఆ రికార్డ్స్ అనేవి ఇప్పుడు అందరూ కూడా మీకు తెలిసిందే. అమౌంట్ అనేది హైక్ చేస్తే ఆబ్వియస్లీ మీకు కలెక్షన్స్ అన్నీ ఉంటాయి, ప్లస్ అందులో ఫేక్ కలెక్షన్స్ కొన్ని ఉంటాయి. మీకు వచ్చింది అక్కడ 100 కోట్లు అయితే 200 కోట్లు అని చెప్తారు, అది కామన్ అది. సో అది కాకుండా ఒక మంచి అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి కూడా ఒక మంచి మైలేజ్ తెచ్చే మూవీ అవుతుందని నేను అనుకున్నాను. అంటే గ్యాంగ్స్టర్ క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తే ఒక వేరే ర్యాంప్ ఉంటుంది. థియేటర్లో ఎలా ఉంటుంది అన్న హైప్? చింపేయడమే, తెరలు చిరిగిపోతాయి, కుర్చీలు పగిలిపోతాయి. ఏపీ సైడ్ ఎలా ఉంటుంది అన్న? ఇంకా ఎందుకంటే అక్కడ డిప్యూటీ సీఎం. ఏపీ సైడ్ ఎక్స్పెషల్లీ పిఠాపురం, వైజాగ్, ఇంకా మరి బీభత్సం, అదొక వైల్డ్ ఫైర్ అంతే. ఈసారి అంటే ప్రతి ఒక్క అభిమాని ఒకటే కోరిక, ఓజీ ఓజీ అని అరుస్తారు. ఎలా ఉంటుంది అన్న? చాలా బాగుంటుంది, అదైతే 100% చెప్తే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా సరే ఆలోచించేస్తారు. దట్టు ఆయన ఆలోచించకపోయినా డైరెక్టర్ ఆలోచన చేయాలి, లేకపోతే డైరెక్టర్కి కోడిగుడ్లు అన్నీ ఇంకా ఆయన కార్లు పగిలిపోతాయి. సో 100% అందుకే ఎంత లేట్ అవ్వడం కారణం కూడా అదే. ప్రతిది కూడా ఆచితూచి ఆలోచించి తీస్తున్నారు.